కథ పేరు అసలైన అన్నదమ్ములు. చిలుకలపాలెం అనే ఊళ్ళో రామయ్య, కృష్ణయ్య అనే అన్నదమ్ములుండేవారు. ఒకరంటే ఒకరికి అమితమైన ప్రేమ. పెద్దయ్యేదాకా ఒక్కచోటే పెరిగారు. పెళ్ళిళ్ళయి తల్లిదండ్రులు చనిపోయాక వివిధ కారణాల వల్ల ఇష్టం లేకపోయినా వేరువేరు కాపురాలు పెట్టుకున్నారు. ఉన్న పొలంలో చెరిసగం పంచుకుని వ్యవసాయం చేయసాగారు. అన్నయ్యకు పిల్లలు లేరు. రేపటి కోసం వెనకేసుకోకపోతే ఇబ్బందులు పడతాడేమో అనే భావనతో తన పొలం పండగానే 20 బస్తాల ధాన్యాన్ని తీసుకెళ్ళి ఎవరికీ తెలియకుండా అన్న ధాన్యపు కొట్టులో పోసేవాడు కృష్ణయ్య. రామయ్యకు తమ్ముడంటే అంతే ప్రేమ. అందుకే మేమిద్దరమే ఉంటాం. తమ్ముడికి 3 పిల్లలు. వాళ్ళు చేతికొచ్చిందాకా సంసారాన్ని ఎలా ఎదిగొస్తాడో అనుకుంటూ తన పంటలోంచి 20 బస్తాల వడ్లను తీసుకెళ్ళి ఎవరూ చూడని సమయంలో తమ్ముడి గుమ్మిలో పోసేవాడు. అలా ఏళ్ళు గడిచాయి. ఒకరోజు ఒకరి ధాన్యపు కొట్టులో ఒకరు ధాన్యం పోయబోతూ ఎదురుపడ్డారు. జరుగుతున్న విషయం తెలుసుకున్న అన్నదమ్ములిద్దరూ ఆనందాశ్చర్యాలకు గురయ్యారు. తన తమ్ముడి గొప్పతనం గురించి అన్నయ్య ప్రేమ గురించి తమ్ముడు ఊళ్ళో వాళ్ళకి చెప్పడంతో అన్నాదమ్ములంటే రామయ్య, కృష్ణయ్యల్లా ఉండాలి అని చెప్పుకునేవారు ఊరి వాళ్ళంతా.